నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, హై పెయిడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ మాస్టర్, యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్, మనీ పవర్ మాస్టర్ బాబా పాండురంగం గురూజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. బాబా, ప్రపంచంలో అపర కుబేరులుగా ఉన్న డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు టాప్ 10 రిచెస్ట్ పీపుల్ గురించి వీడియోస్ చేసాము మనము. ప్రపంచ అపర కుబేర్ల సిరీస్, ప్రపంచ అపర కుబేరుల సిరీస్ అంతే. అసలు చూడగానే మీరు కోటీశ్వరులు అయిపోవాలి అంతే. చూడగానే మరి ఏమనుకున్నా. ఓకే, నెంబర్ 1, నెంబర్ 5 గురించి ఆల్రెడీ చెప్పేస్తున్నారు. ఇంకే డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టుంటే రిచెస్ట్ పీపుల్ గా ఉంటారు టాప్ 10 లో? తప్పకుండా. అయితే మనకు సూర్యునికి దగ్గరగా ఉండేది బుధుడు అని చెప్పాము. బాగా ఫాస్ట్ గా తిరిగే ప్లానెట్ కూడా బుధుడే అనమాట. దాని తర్వాత 1 నెంబర్కి బాగా క్లోజ్గా ఉండేది, మంచి పాజిటివ్ ఉండేది గురువు ఆజ్ఞ లేనిది ఏంది జరగదు కదా. సో అట్లా 3, 12, 21, 30 తారీఖులు చాలా మంది న్యూమరాలజిస్టులు, మళ్ళీ చాలా మంది ఫేమస్ న్యూమరాలజిస్టులు ఉంటారు. చాలా మంది 12వ తారీఖు 21వ తారీఖులో పుట్టిన వాళ్ళని ఏమంటారంటే హ్యాంగ్డ్ మ్యాన్ నంబరు, ఇది మంచిది కాదు అని అంటారు న్యూమరాలజిస్టులు. అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్టులు యోగాలు అంటారు. వాటి 1, 2 వచ్చినా 2, 1 వచ్చినా ఇది యోగం, రాజయోగాన్ని ఇస్తుంది. అట్లా మనం తెలుసుకుందాం ఈరోజు. తప్పకుండా గురువు అనేది చాలా అతిపెద్ద ప్లానెట్ ఈ యూనివర్స్లో. చాలా పెద్ద ప్లానెట్, పెద్ద ఆలోచనలు. ఇప్పుడు నేను ఈ వీడియో వింటున్న వాళ్ళందరూ, చూస్తున్న వాళ్ళందరూ, మీరు కానీ, మీ భార్య కానీ, మీ కొడుకు కానీ, మీ చెల్లి కానీ, మీ అక్క కానీ, మీ బాయ్ ఫ్రెండ్ కానీ, గర్ల్ ఫ్రెండ్ కానీ, పక్కింటి వాళ్ళు కానీ, పైనింటి వాళ్ళు, ఎవరున్నా వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, లేదంటే మీరే చూసుకోండి. ఎందుకంటే ఇంత మంచి డేటల్లో పుట్టడం అంటే మామూలు కాదు. అది అంటే మీకు తెలియదేమో, కొన్ని డేటల్లో పుట్టారంటే అది పూర్వజన్మ ఫలం, అది పుణ్య ఫలం. లేకపోతే అట్లాంటి డేటల్లో పుట్టరు, లేకపోతే కష్టమైన డేటాలో కొడతారు. ఓకేనా? సో ఇట్లాంటి డేటాలో పుట్టినా తెలుసుకొని దానికి నువ్వు మంచి యోగంలో పుట్టావు, మంచి రాజా, నువ్వు రాజావు. ఓకేనా? కింగ్ అనుకో. ఇంకా వా, ఈరోజు మామూలు వీడియో. ఈ రోజు నుంచి ఇక్కడ పోయినారు, ఇక్కడే ఉన్నాను అన్న, నువ్వే చూడలేవు నన్ను. రైట్. సో ఇప్పుడు చాలా అద్భుత రహస్యం చెప్పబోతున్నాను అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారము. నేనేం చెప్పాను, ఇంతవరకు న్యూమరాలజిస్టులు 3, 30 మంచిగా చూశారు, కానీ 12, 21 ఏమంటారంటే ఒక ఆయన వచ్చి, మీ పేరు 12లో ఉందా, 21లో ఉందా, హ్యాంగ్డ్ మ్యాన్ నంబర్ తల కిందులుగా వేలాడుతున్నా. ఏం చెప్తున్నావు నాన్న బంగారు కొండ? మాకు 40 సంవత్సరాలు. ఏం 40 సంవత్సరాల ఇండస్ట్రీ? నేను వచ్చాను కదా 10 సంవత్సరాల ఇండస్ట్రీని. ఎప్పుడు వచ్చామని మేము అట్లాంటి బుల్లెట్ దిగిందా, బాణం వేసామా లేదా? బాణమేనా డైరెక్ట్ గా? సో అందుకోసం ఇప్పుడు చూడండి, ప్రపంచవ్యాప్తంగా గత ఒక 2-3 సంవత్సరాల నుంచి జెఫ్ బెజోస్ ఏదైనా అమ్మబడుతుంది అమెజాన్లో అంటారు కదా. అమెజాన్ అంటే A to Z కదా. ఆయన తీసుకొచ్చాడు 1995లో ఆయన స్టార్ట్ చేశాడు చిన్న స్టోర్ రూమ్లో. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ బిజినెస్లో దానికి మించిన తోపు బాపు వావ్ నెవర్ లేదు. నంబర్ 1. అందుకోసం ఆయన కూడా 2-3 సంవత్సరాలు ఆయనే నంబర్ 1గా ఉన్నాడు, జెఫ్ బెజోస్. ఓకేనా? సో అందుకని ఆయన 12వ తారీఖులో పుట్టాడు. చూసారా? ఇప్పుడైనా అమ్మాయిలు, అక్కలు, చెల్లెలు 12వ తారీఖు అమ్మా నేను పుట్టా కామెంట్ చేయి. కామెంట్ మామూలు కాదు. ఇంకా 12వ తారీఖు అక్క, నీదే మామూలు కాదు. ఇన్ని రోజులు నా గురించి నాకు తెలియదు అక్క, నువ్వు ఇట్లా అనుకోవాలిగా. మీ ఆయనకి చెప్పు, నేను 12వ తారీఖు చాలా కొంచెం ₹1 కోటి ఆస్తి కూడా లేదు, ₹1,00,000 లేదని అంటాడు. ఇప్పుడు అన్నకు సాధిస్తాను. 12వ తారీఖులో పుట్టిన అమ్మాయిలు, అబ్బాయిలు, అక్కలు, చెల్లెలు అందరు ఎక్కడన్నా సరే ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక రోజు మీరు కింగ్లే. అయ్యో నేను క్వీను, నువ్వు క్వీను. ఒకరైతే కింగ్, ఆడవాళ్ళందరూ క్వీన్ అంతే. సో 12వ తారీఖులో పుట్టిన, ఎందుకంటే 1 ముందుకు వచ్చింది కదా. సరే 21 కూడా అందులో 1 ఉంటుంది కదా. బాబు వేదిక్ గ్రిడ్లో 21 అయినా 1 అయినా అది వేదిక్ గ్రిడ్లో 1 స్థానంలో 1 ఉంటుంది, 2 స్థానంలో 2 ఉంటుంది. అది యోగాన్ని ఇస్తుంది. అర్థమైందా? సో ఇది మొత్తం మీద అయితే ఈ క్యాలిక్యులేషన్ చూసారు ఎంత అద్భుతంగా ఉంది, ఎంత బాగుంది. అసలు మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే సూపర్ కోట రమాదేవి గారు 24 24 క్యారెట్స్ అంటారు కదా, మామూలుగా ఉన్నది. ఇంకా 24 అంటే 6. ఇక్కడ విషయము చాలా మంది న్యూమరాలజిస్టులు ఏమంటారంటే 3కు 6 పడదు, 6కు 3 పడదు. నువ్వు చూసినావా వాళ్ళు కొట్టుకుందా?
దేవతల గురువు రాక్షసుల గురువు కొట్టుకోక నువ్వు చూసినావా నాకు చెప్పు. అరే వాళ్ళ సైన్యాలు కొట్టుకుంటారు, నీకెందుకై బాధ. కానీ ఇక్కడ ఏదైతే డెస్టినీ 6 వస్తుందో వావనాలి మళ్ళా, ప్రతిదానికి వావనకపోతే ఇంకేమంటావు మరి. సో ఎందుకనాలంటే ఇది క్యాష్ ఫ్లో, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ నేను చెప్పేది. ఇప్పుడు న్యూమరాలజీ కాదు ఇది, మన దాకా న్యూమరాలజీ చెప్పి ఇది ఇది ఏదైనా వా అనిపిస్తాను నేను ఇది. సో 3-6 కాంబినేషన్ వచ్చిందా లేదా? వచ్చిందా? మా చెల్లెకు కూడా వచ్చింది, మా చెల్లెకు కూడా వచ్చింది. ఏపీజే అబ్దుల్ కలాం 6-3 కాంబినేషన్, సచిన్ టెండూల్కర్ కూడా 3-6 కాంబినేషన్లో ఉంటుంటుంది. 6-3 కాంబినేషన్ మళ్ళీ వాళ్ళ గురించి చెప్తాను నేను. సో 3-6 కానీ 6-3 కాంబినేషన్ కానీ ఉన్నదా? ఎస్ ఐ హ్యావ్ అని కామెంట్ చేయి, నాకుంది అంటే నువ్వు మామూలు కాదు, తోపు బాపే. సో క్యాష్ ఫ్లో ఫుల్గా ఉంటుంది, డబ్బులు బాగుంటాయి, తిరిగే లేదు మీకు. చూడండి సేమ్ 3-6 కాంబినేషనా, 3-6 కాంబినేషనా ఉందా లేదా ఇక్కడ? మామూలుగా ఉంటుందా? సో అందుకోసమే జెఫ్ బేజెస్ టాప్ 10 అపర కుబేర సిరీస్లో 2వ పొజిషన్లో ఉన్నాడు ఆయన, జెఫ్ బేజెస్. అది ఒక్కటే కాదు, ఇక్కడ మళ్ళీ తోపు బాపుని చేసేది ఒకటి ఉంటుందని చెప్పాను కదా. వా ఏంటిది 46 నెంబర్, వా అనాలి. ఏదో సినిమాలో అయితే వస్తాడు కదా ఇట్లా, అదేదో సినిమా గుర్తుందా మీకు? చూసారా? కామెంట్ చేయండి. అది మా బాబు చూపించలేదు. ఇక్కడ నేను ఎక్కడ దాకా వరుతానో, ఆ పిలుపు ఎక్కడ దాకా వెళ్తుందో ఆ ల్యాండ్ అంతా మాకు ఇచ్చేయనడు అని పడుతుంది చూడండి, అదే సినిమా. కామెంట్ చేయండి అది. సో అది 46 నంబర్ అనేది చాలా అద్భుతమైన నంబరు, చరిత్ర సృష్టించే నంబరు, కింగ్ నంబరు. అందుకోసమే తెలుగు రాష్ట్రాలు కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ మొబైల్ నంబర్లకు కానీ వెహికల్ నంబర్కి కానీ పేర్లో నంబర్లు కానీ 46 అంటే వావ్ కింగ్ అంతే జెఫ్ బేజెస్. అందుకోసమే 2-3 ఇయర్స్ టాప్ 1 పొజిషన్లో ఉన్నాడు ఆయన పేరులో, అంత బాగుంది కాబట్టి. సో ఈ విధంగా మరి ఇది ఎలా మ్యాచ్ అవుతుంది అని అంటే, ఈ 12 అంటే 3 కాబట్టి ఈ 3కి ఈ 1 ఫ్రెండ్లీ నేచర్ అంటే మిత్రత్వము, సూర్యునికి గురువునికి మిత్రత్వమే ఉంది. ఓకేనా? రైట్, అలా మ్యాచ్ అయిపోయింది. ఇంకొకటి 46 నంబర్ అనేది ఎవరికి శత్రువు కాదు. ఎందుకంటే నా క్రోమోజోమ్స్ 46, మీ క్రోమోజోమ్స్ 46, ఈ కెమెరామెన్ క్రోమోజోమ్స్ 46, మీరు చూస్తున్న ఆడియన్స్ క్రోమోజోమ్స్ 46. ఎవరికైనా 45 ఉంటే కామెంట్ చేయండి, మీకు ప్రమాదం. ఉన్నాయా మీకు 45 క్రోమోజోమ్స్ ఉన్నాయా? చెక్ చేసుకో మరి పోయి. వేరే వాళ్ళకి 48, 47 కూడా ఉంటే ప్రమాదమే. గూగుల్లో సెర్చ్ చేయండి, 45 క్రోమోజోన్లు ఉంటే ఏంటిది మనిషికి, 48 క్రోమోజోన్ ఉంటే ఏంటిది. అందుకోసమే 46 నంబర్ అనేది ఎవరికి శత్రువు కాదు. ఇప్పటి వరకు న్యూమరాలజీ బుక్కులలో హిస్టరీలో లేదు. లేనిదట్లు చెప్తాయా మీరు అంటే నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నా. ఓకేనా? సో ఇది మాత్రం ఎక్సెప్షన్ కేస్, ఇది అందరికీ మంచి చేయడానికే వస్తుంది 46 నంబర్, చెడు ఎట్టి ప్రస్తుతం చేయదు. ఓకేనా? ఇది ఇక్కడతో అయిపోయింది. ఇక వారెన్ బఫెట్, వావ్, ఫాదర్ ఆఫ్ ది షేర్ మార్కెట్. మామూలు కాదు షేర్ మార్కెట్ అంటే. 11వ ఏటి నుంచి షేర్ మార్కెట్ చేసిండు వారెన్ బఫెట్, ఇప్పటికీ బతికే ఉన్నాడు. మామూలుగా కాదు. ఎప్పుడు 1930లో పుట్టినంటే ఇప్పుడు చూడండి దాదాపు 95, 97, 99 దాకా ఉంటాడు, ఇంకా బతికే ఉన్నాడు ఆయన. మామూలు కాదు ఆయన, అన్ని సెకండ్ హ్యాండే కొంటాడు. ఈయన ఇన్ని కోట్లు సంపాదించినా కానీ పెద్ద హైఫైగా ఏముండడు, నార్మల్గానే ఉంటాడు ఆయన. బాగా చదువుతాడు, 10-12 గంటలు చదువుతాడు ఈయన. ఓకేనా? వారెన్ బఫెట్ అనేది 3-6 కాంబినేషన్లో పుట్టాడు. సో 3-6 కాంబినేషన్లో ఎప్పుడైతే ఉంటుందో, ఎవరి డేట్లో కానీ ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో కానీ 3-6-9 అనేది కనిపించిందా? 3-6-9 కనిపించిందా? వావ్ అనాలి మళ్ళీ, వావ్ వావ్ వావ్. ఎందుకు చెప్పనా? 3-6-9 అనేది టెస్లా ఫార్ములా, విశ్వరహస్యం ఇది. సో ఇక్కడ చూద్దాం, ఇప్పుడు ఎక్కడుందో. ఇదిగో 3 ఇక్కడ ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 6 ఉంది. వావ్ 3-6-9 కనిపించింది. వావ్ రామోజీరావు గారి డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఉంది, మళ్ళీ తర్వాత చేసుకుందాం. ఇలా మీ ఇంట్లో మీ భార్యకు మీ పిల్లలకి ఎవరికైనా 3-6 వావ్ టెస్లా ఫార్ములా ఏదైనా సాధించండి మరి. సో అదేవిధంగా ఆయన విధి సంఖ్య 6 వచ్చింది కాబట్టి ఇక్కడ 60 నంబర్లో ఉంది, పేరు కలిసిపోయిందా? సో జన్మ సంఖ్యకి కానీ విధి సంఖ్యకి కానీ మీ పేరు మ్యాచ్ అవుతేనే లక్కీ, అప్పుడే నువ్వు అపర కుబేరులు అవుతావు, సక్సెస్ లైఫ్ని సాధిస్తావు. సో వారెన్ బఫెట్ గురించి మళ్ళీ మనం కొన్ని ఎపిసోడ్లు స్పెషల్గా ఒక్కొక్కరి గురించే తెలుసుకుందాం. అది మనీ పవర్లో, అది డబ్బు గురించి. ఇక్కడ న్యూమరాలజీ కదా,
స్పెషల్గా చేద్దాం. వారెన్ బఫెట్ గురించి స్పెషల్గా, జెఫ్ బేజస్ నుంచి, బిల్ గేట్స్ నుంచి, ముఖేష్ అంబానీ గురించి, ఎలాన్ మస్క్ గురించి స్పెషల్ స్టోరీస్ చేసుకుందాం, మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. మీకు ఏమేం కావాలన్నా కామెంట్ చేయండి ఫస్ట్. ఓకేనా? కామెంట్ చేయండి. ఇక సెర్గీ బ్రెయిన్ అనేది ఆయన 9వ స్థానంలో ఉన్నాడు. ఆయన 9వ స్థానంలో ఉన్నాడు. ఆయనది కూడా డేట్ ఆఫ్ బర్త్ చూడండి. ఇక్కడ 12 వచ్చింది, ఇక్కడ 21 వచ్చింది. ఇది 3 అది 3. చూసారా? గమనించారా? మీరు ఏ డేట్లో పుట్టినా సరే అదంతా అదృష్టమే అని తెలుసుకోవడానికి నా దగ్గర రావాలి తప్ప నేను కాలేదే అనకండి. అట్లా ఏ డేట్కైనా అపర కుబేర్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి, విక్టరీ సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్. ఓకేనా? అందరూ అలా అవుతారా? కాలేదా? మరి నాకు ఎవరు ఎంకరేజ్మెంట్ చేసినారు, నాకు నేను శబాష్ అనుకున్నా. గోల్డెన్ టైమ్ స్టార్, గోల్డ్ వాచ్ లేదు అప్పుడు, గోల్డెన్ టైమ్ స్టార్ అయిపోయింది. అలా అంతే అనుకో, అనుభవించు, విజయం సాధించు. సో ఈ విధంగా 1973లో మార్చి 21వ తారీఖులో మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 8 వచ్చింది. అయితే చాలామందికి ఏం తెలుసు అంటే 8 అంటే మీరు కూడా బాబా పండం గారు 8, 10, 26లో పెళ్ళిళ్ళు చేసుకోవద్దని చెప్తా. 8 నంబర్లో మొబైల్ నెంబర్ అంటే టోటల్ కూడితే 8 నంబర్లో వెహికల్ నెంబర్ తీసుకోవద్దంట. 8 నంబర్ ఇంటి నెంబర్ కూడా తీసుకోవద్దని చెప్తా. అది వేరు ఇది వేరు, అంత చింతకాయ పచ్చలాగా నూరకండి. ఇది వేరు. ఎప్పుడైతే సరే ఒక కాంబినేషన్ 3-8 కాంబినేషన్, 8-3 కాంబినేషన్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారం బాగా డబ్బులు సంపాదించిందా లేదా? అదే అందులో ఈ 8కి ఫ్రెండ్లీ నంబరు 5 నంబర్ అని చెప్పానా లేదా? సో అందుకోసమే 59 అనేది ఆయన పేరులో వచ్చింది, 5 నంబర్ వచ్చిందా లేదా? సో ఇట్లా ఊరికేనే అందరు అపర కుబేర్లు అవుతారా అనుకోకండి. వాళ్ళకు మ్యాచింగ్ ఉంటుంది, మ్యాచింగ్ వాళ్ళ పేరుకి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి ఆహా నా పెళ్ళి అంట అని మ్యాచింగ్ ఉంటుంది. మీకుందా? మీకుంటే మీరు కూడా నా దగ్గర రానవసరం లేదు, మీరే తోపు బాపు. అయినా నాకు ఉన్నది కానీ నేను కాలేకపోతున్నా అంటే మిస్టేక్ మీది, నాది కాదు. ఓకేనా? అందుకని నేను గ్యారెంటీలు వారంటీలు ఏమి ఇవ్వను, రిటర్న్ బ్యాక్ మనీలు కూడా ఇవ్వను. ఎందుకంటే నా విలువైన సమయానికి మీకు చెప్తున్నా కాబట్టి ఖచ్చితంగా మీరు అపర కుబేర్లు కావాలి. ఛాలెంజ్ చెప్తున్నా నేను జీవితంలో. మీ జీవితంలో 1 కోటి సంపాదించి చచ్చిపో. 1 కోటి రూపాయలన్నా సంపాదించాలి మనిషి అయి పుట్టినందుకు. నా తిరుగు కాదు సార్, ఇక దండం పెడతా. ఇక అట్లా ఉన్న వాళ్ళు నా దగ్గర రండి. ఇక కోటీశ్వర్లు కావాలి, కనీసం 1 కోటి రూపాయలు జీవితంలో. 1 కోటి రూపాయలు నువ్వు నెలకు సంపాదిస్తావా, 2 నెలలకు సంపాదిస్తావా, సంవత్సరాలు సంపాదిస్తావా, కానీ 1 కోటి రూపాయలు లక్ష్యం పెట్టుకో. కింద కామెంట్ చేయి, ఎస్ గురూజీ ఐ వాంట్ టు బికమ్ ఏ బిలియనర్. నేను 1 కోటి రూపాయలు సంపాదిస్తా, సులభంగా, వేగంగా, ఆనందంగా 1 కోటి రూపాయలు సంపాదిస్తా. అనండి. అట్లా అని గిట్లా వచ్చిన. ఎవరిని మోసం చేయాలి నేను, స్వయం కృషి. సినిమా టైటిల్ కాదు, నా టైటిల్ ఇది. ఓకేనా? రైట్. 1 కోటి రూపాయల ఛాలెంజ్ మీ అందరికీ. ఓకేనా? 1 కోటి రూపాయలు సంపాదించండి. ఇక తప్పకుండా సంపాదిస్తారు. ఎందుకంటే నేమ్లో పవర్ ఉన్నప్పుడు, డేట్ ఆఫ్ బర్త్లో పవర్ ఉన్నప్పుడు, మొబైల్ నెంబర్లో పవర్ ఉన్నప్పుడు, మ్యారేజ్ డేట్లో పవర్ ఉన్నప్పుడు, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో పవర్ ఉన్నప్పుడు ఏ పవర్ ఎవరిని ఎప్పుడు ఆపదిగా జెట్ స్పీడ్లో దూసుకెళ్తాం. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. థ్యాంక్ యూ.